ఏడాదికి 1,80,000 మరణాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్ని కీలకాలకు ప్రతి ఏటా బలైపోతున్న వారి లెక్క. అగ్ని ప్రమాదాల ఘటనలకు చనిపోతున్న వారిలో ప్రతి 5గురిలో ఒకరు ఇండియాకి చెందిన వారే ఉంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో మృత్యుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. రియాక్టర్ పీలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇక ఇండియాలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. అటు ప్రపంచాన్ని తీవ్రంగా గాయపరిచిన అగ్ని ప్రమాదాల లిస్ట్ కాస్త ఎక్కువగానే ఉంది. కొన్నిసార్లు భూకంపాలు అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయి. భూకంపం సంభవించిన తర్వాత ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ప్రజలు మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జపాన్ కాంటాలో 1923లో సంభవించిన భూకంపంలో 1,50,000 మందికి పైగా ప్రాణాలు విడిచారు. వీరిలో చాలా మంది తమ ఇంట్లోనే గ్యాస్ లీక్ అయి మరణించారు. అటు ఇటలీ సిసిలీలో 1908లో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ విషాద ఘటనలో దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1871 అక్టోబర్లో అమెరికాలోని చికాగోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి కారణమేంటో మిస్టరీగానే మిగిలిపోయింది. సెంట్రల్ సిటీ ప్రాంతంలో దాదాపు 8.5 చదరపు కిలోమీటర్ల భూమి ధ్వంసమైంది. 17,500 భవనాలకు మంటలు వ్యాపించాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు విడిచారు. డిసెంబర్ 23, 1995లో భారత్ హర్యానాలోని మండిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి డిఏవి పబ్లిక్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల కోసం దాదాపుగా 1,500 మంది తల్లిదండ్రులు, పిల్లలు హాజరయ్యారు. రాజీవ్ మ్యారేజ్ ప్యాలెస్ ప్రాంగణంలోని పందిరి కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషం వ్యవధిలో మంటలు వ్యాపించడంతో ప్రధాన ద్వారం దగ్ధమైంది. ఇక ఈ దారుణ ఘటనలో 258 మంది చిన్నారులతో సహా 500 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిజానికి ఈ ప్రమాదంలో మంటల కారణంగా కంటే తొక్కిసలాటలో చనిపోయిన వారే ఎక్కువ. ఎగ్జిట్ డోర్ ఒక్కసారిగా 1,500 మంది తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరగగా చాలా మంది పిల్లలు మరణించారు. అమెరికాలోని ట్రయాంగిల్ షర్ట్ వైస్ట్ ఇండస్ట్రీ అగ్ని ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదంగా చెబుతూ ఉంటారు. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని నెవ్వెరపరిచింది. మార్చ్ 25, 1911లో షర్ట్ వైస్ట్ ఫ్యాక్టరీలోని 3 అంతస్తులు మంటలకి కాలి బూడిదయ్యాయి. ఫ్యాబ్రిక్ కటింగ్ తో నిండిన స్క్రాప్ బిన్ లో ఆర్పివేయని సిగరెట్ పీకను పారేయడమే అగ్ని ప్రమాదానికి కారణం. చాలా మంది కార్మికులు తప్పించుకోవడానికి ఎత్తైన కిటికీల నుంచి దూకేశారు. అయితే ఈ కిటికీల కింద ఉన్న కాంక్రీట్ పేవ్మెంట్ పై పడి మరణించారు. ఇక ఈ ప్రమాదంలో 146 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 123 మంది మహిళలు, చిన్నారులే ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.